బజరంగ్ రామ్ అనే రైతు కూతురు ₹1,00,000 ఖరీదు చేసే స్కూటర్ కావాలని కోరింది. అది అతని ఆర్థిక పరిస్థితికి మించింది. ఆ కోరిక నెరవేర్చడం కోసం అతడికి అనితర సాధ్యమైనది కూడా. అయినా సరే ఆ నిరుపేద తండ్రి ప్రతి రూపాయి వెనకేస్తూ ఏదో ఒక రోజు కూతురి కల నెరవేర్చాలంటూ తనకు చేతనైనంత చేయడం ప్రారంభించాడు. తన సంపాదనలో మిగిలిన నాణ్యాల్ని బాక్స్లో వేస్తూ కొంత సొమ్ము పోగు చేసుకుంటూ వచ్చాడు. చివరికి హోండా షోరూం వద్దకు వెళ్లి తాను స్కూటర్ కొనాలనుకుంటున్నానంటూ ఆ నాణ్యాల సంచిని వారి ముందు కుమ్మరించాడు. తాను ఓ చిన్నపాటి రైతునని, తన కూతురు తన ఆర్థిక స్థితికి మించిన కోరిక కోరిందంటూ ఆ నాణ్యాల సంచి వెనుకున్న కథంతా వివరించాడు. అది ఆ షోరూం డైరెక్టర్ ఆనంద్ గుప్తా మనసుని కదిలించింది. కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టే వారికి తగిన గౌరవం, సేవ లభించాలని భావించి ఆ సంచిలోని నాణ్యాలన్నింటినీ తన సిబ్బందితో లెక్కించారు. అవి మొత్తం 40,000 అని చెప్పగా మిగిలిన మొత్తానికి రుణంపై ఈఎంఐ ద్వారా స్కూటర్ తీసుకుంటానని అన్నాడు బజరంగ్ రామ్. అందుకు సంబంధించిన ఆ పేపర్ పని పూర్తి చేశాడు. ఆ తర్వాత షోరూం డైరెక్టర్ గుప్తా బజరంగ్ రామ్ ఆ కుటుంబానికి ఆహ్వానం పలికి వారికి టీ సర్వ్ చేసి మరీ సరికొత్త హోండా యాక్టివా కీని అందజేశారు. బజరంగ్ బండిని స్టార్ట్ చేసినప్పుడు కూతురు చంప కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. ఆమె కన్నీళ్లతో అది కేవలం స్కూటర్ కాదని, తన తండ్రి కష్టం, అచంచలమైన ప్రేమ అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజంటూ ఆ కీని ఓ నిధి దొరికినట్లుగా అత్యంత అపురూపంగా పట్టుకుందామే.